మోతా తుఫాన్ తీరానికి చేరువవుతున్న నేపథ్యంలో చిక్కోలు తీరంలో ఎటువంటి అలజడి నెలకొంది అన్న విషయాన్ని మాత్రం ఆర్టీవీ జిల్లా వాసులకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలోనే 193 కిలోమీటర్లు తీరం విస్తరించినటువంటి చిక్కోలు తీరం ప్రస్తుతం కడలి కల్లోలంగా ఉంది. అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం చాలా హారిబుల్గా ఉంది. ఇటువంటి నేపథ్యంలో తీరానికి చేరువవుతున్నటువంటి ఈ తుఫాన్ తీరం దాటితే ఎటువంటి అల్లజడి సృష్టించనుంది, ఆ అల్లజడికి ఎటువంటి అతలాకుతలం కానుందన్న విషయం మాత్రం స్పష్టం అవుతుంది. ప్రస్తుతం మాత్రం చిక్కోలు తీరంలో అలల ఎగసిపాటు చూస్తే కనుక సముద్రం అంతా కూడాను ఒక అల్లోలకరమైనటువంటి పరిస్థితి. ఇలా పొంగుగా నురగ కనుక వచ్చినట్టయితే వస్తున్నటువంటి ఆ విపత్తు మాత్రం ఎంత హారిబుల్గా ఉంటుందనే విషయం మాత్రం మనకు స్పష్టం చేస్తుంది. తీరానికి సుమారు 300 కిలోమీటర్లు, విశాఖపట్నం కాకినాడకి 270 కిలోమీటర్లు దగ్గర ఉన్నటువంటి ఈ మోతా తుఫాన్ మాత్రం మరికొద్ది గంటల్లో తీరం తాకే అవకాశం ఉంది. తాకిన తర్వాత దాటడానికి మాత్రం కొంత సమయం పడుతుంది. ఈ గ్యాప్లో మాత్రం విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు ఈదురుగాలులు కూడా వీసే అవకాశం ఉంది. ఒకవేళ కనుక అంటే విస్తారంగా వర్షాలతో పాటు ఈదురుగాలులు వీసినట్టయితే మాత్రం చెట్లు నేల కొరుకుతాయి. అదేవిధంగా విద్యుత్ స్తంభాలన్నీ కూడాను అంటే కూలే పరిస్థితి ఉంది. దీంతో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగే అవకాశం ఉంది. మరోవైపు చెట్లు కనుక కోకటి వేలతో కూలినట్టయితే ఆ గాలుల తీవ్రతకు మాత్రం పూర్తిగా చూస్తే కనుక అంటే రవాణా వ్యవస్థ స్తంభించే అవకాశం ఉంది. రాకపోకలకు కూడా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఈదురు గాలులు వేగం కనుక ఎక్కువైనట్టయితే ఇల్లు కూడాను పెకిలించుకుపోయే పరిస్థితి. తీరంలో మాత్రం ఒక భయానక పరిస్థితి నెలకొంది అన్నటువంటి సంకేతాలు మాత్రం స్పష్టమవుతున్నాయి. వస్తున్నటువంటి ఈ పెను తుఫాను బారి నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు జిల్లా యంత్రం ఇప్పటికే జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా సెలవు లేకుండా అధికారులందరూ కూడాను రక్షిత చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించారు. సుదూర ప్రాంతాలకు వెళ్ళేవారు కూడాను తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు ఇచ్చిన సూచనల మేరకు ప్రజలు ఎవరూ బయటికి రాకపోవడంతో ట్రావెల్ వ్యవస్థ కూడా పూర్తిగా నిలిచిపోయింది. ఈ పరిణామాలన్నీ కూడా ప్రస్తుతం మాత్రం మోతా తుఫాన్ రూపంలో వస్తున్నటువంటి ఈ పొన్ను ముప్పు చిక్కోలు వాసులకు మాత్రం ఎటువంటి వేతనలు మిగులుస్తుందో అన్న విషయం మాత్రం ఇంకా ఊహించడానికి కూడా అలవకాని పరిస్థితి.